Hi guys, welcome back to my channel. Today we are making mini choco chip cookies. So without further ado, let's get started. ఫస్ట్ ఒక బౌల్లో రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకొని దాన్ని కొంచెం సాఫ్ట్ చేసుకొని దాంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నాకు స్వీట్ 5 స్పూన్స్ తోటి సరిపోయింది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ తక్కువ తింటే కొంచెం మీ స్వీట్నెస్కి బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే 5 స్పూన్స్ పట్టింది. సో షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం షుగర్ ఇంకా బటర్ మొత్తం మిక్స్ అయ్యి కొంచెం ఏరియా అయ్యే వరకు కొంచెం ఇట్లా మంచిగా బీట్ చేసుకోవాలి. నాకైతే ఒక 4-5 మినిట్స్ పట్టింది కొంచెం ఏరి ఇంకా ఫ్లఫీ అవ్వడానికి. మంచిగా మిక్స్ చేసుకుంటే సైజ్‌లో డబల్ అవుతది. అప్పుడు మీకు అర్థమైపోతది. సైజ్‌లో డబల్ అయితే లైక్ ఇట్లా వైట్ అయిపోయి కొంచెం డబల్ సైజ్ అయితది. ఇట్లొస్తది. ఒక 4-5 మినిట్స్‌లో దాని తర్వాత ఒక కప్ మైదా ఏసుకోవాలి. మీకు మైదా తినను అంటే మీరు గోధుమ పిండితోటి కూడా చేసుకోవచ్చు. రాగి పిండితోటి కూడా చేసుకోవచ్చు. నేనైతే మైదా పిండితోటి చేస్తున్నా కాబట్టి 1 కప్ మైదా ఏసి చాకో చిప్స్ ఏసుకోవడం. చాకో చిప్ కుకీస్ చేస్తున్నాం కాబట్టి నేనైతే కొన్ని ఎక్కువనే ఏసుకున్నాను. మీకు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ ఏసుకోవచ్చు. నేను ఒక 2 హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ చాకో చిప్ కుకీస్ ఏసుకుంటున్నా. మీరు మీ మీ దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. చాకో చిప్ కుకీస్ ఏసుకొని దాన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ చేయాలి. బటర్ తోటి మిక్స్ చేసి దాని తర్వాత మిల్క్ ఏసుకొని అడ్జస్ట్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ మిల్క్ ఏసేస్తే కొంచెం లూజ్ అయితది కాబట్టి ఫస్ట్ బటర్ తోటి మిక్స్ చేసి దాని తర్వాత ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకొని మిల్క్ ఏసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. లేకపోతే లూజ్ అయిపోతది మరి. బటర్ గూడా ఏసినాం కాబట్టి కొన్ని మిల్క్ ఏస్తే సరిపోతది. మంచిగా చపాతీ పిండి ఎట్లా సాఫ్ట్ ఉంటదో అట్లా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఒక సాఫ్ట్ డో లాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి దాన్ని. ఇప్పుడు ఇట్లా మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి గదా! మన ఇంట్లో. ఆల్‌మోస్ట్ అందరి ఇంట్లో ఉంటాయనుకోండి. మీ దగ్గర మెజరింగ్ స్పూన్స్ లేకపోతే ఒక నార్మల్ స్పూన్ తోటన్నా తీసుకొని దాన్ని ఈక్వల్ షేప్ నాకైతే ఈక్వల్ షేప్‌లో రావాలని నేను ఆ స్పూన్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ మెజరింగ్ స్పూన్స్‌లో. ఇట్లా తీసుకుంటే మొత్తం ఈక్వల్‌గా వస్తదని ఆ స్పూన్‌తో చేసుకుంటున్నా. మీ దగ్గర లేకపోతే నార్మల్ స్పూన్ అన్నా యూజ్ చేసి అట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకోవాలన్నీ. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ చేసేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ ఒక్కొక్క బాల్‌ని 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని మంచిగా రౌండ్‌గా షేప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గులాబ్ జామున్ చేసినప్పుడు ఎట్లా రౌండ్‌గా చేస్తామో అట్లా కొంచెం రౌండ్‌గా చేసి సైడ్‌కి పెట్టేసుకొని ఇప్పుడు దానిపై నుంచి చాకో చిప్స్ యాడ్ చేస్తున్నా నేను. మీకు ఇప్పుడు చాకో చిప్స్ స్కిప్ చేయాలంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. నాకిష్టం కాబట్టి నేను యేసుకుంటున్నా మళ్ళీ. యేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇట్లా లైట్‌గా. మరీ ప్రెస్ చేసుకుంటే ఎక్కువ క్రంచ్ బక్క అయిపోతాయి బిస్కెట్స్. సో, నాకు ఈ సైజే కావాలి కాబట్టి నేను కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తున్నా. ఇట్లా అంతా చాకో చిప్స్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఎందుకంటే మనం బటర్ కొంచెం రూమ్ టెంపరేచర్‌లో ఏసాం గదా! అది కరిగిపోయి ఉంటది. సో, ఇప్పుడు సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతది. నేను ఇవి ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నా కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ పాన్‌కి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసి దాంట్లో పెట్టేస్తున్నా. నేను ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్ 170 డిగ్రీస్‌లో 3 మినిట్స్‌కి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర అవెన్ ఉంటే అవెన్‌లో గూడా చేసుకోవచ్చు. అవెన్ లేకపోతే స్టవ్ పైన గూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి నేను ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తున్నా.
సో, 170 డిగ్రీస్‌లో 3, 4 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని, మళ్ళీ బేకింగ్ మోడ్‌లో 170 డిగ్రీస్‌లో ఒక 10 మినిట్స్ సరిపోతది. సో, 170 డిగ్రీస్‌లో 10 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతది. మీరు మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకోండి. ఒక 7, 8 మినిట్స్ అప్పుడు అట్లున్నప్పుడు. నాకైతే కరెక్ట్ 10 మినిట్స్‌కి ఈ కలర్ వచ్చేసినాయి. హాఫ్ వైట్, హాఫ్ బ్రౌన్. సో, అవి కొంచెం కూల్ అయినంక బ్రౌన్ కలర్ అయిపోతాయి. బిస్కెట్స్ ఇట్లా అయిపోయినంక అట్లనే ఎయిర్ ఫ్రైర్‌లో ఉంచకుండా ఇట్లా గాలి తగిలి కొంచెం కూల్ అవ్వడానికి నేనైతే ఇట్లా రోటీ మేకింగ్ ఇది ఉంటది కదా! దానిపైన పెడుతున్నాను. ప్లేట్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో, మన చాకో చిప్ కుకీస్ రెడీ అయిపోయాయి. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకెట్లొచ్చినాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. Please do like, share, and comment. Thank you.